గీడేంది వీడియో చూపెట్టకుండా ఈ ఊరంతా చూపిస్తున్నాడు అంటున్నారా? గాడికేస్తున్నా రాగు రాగు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మా ఊర్లో ఒక తాగుబోతు సాయిల్ అనే ఒకడు ఉంటాడు. అంటే మన క్యారెక్టర్ అనుకోండి, నిజం అనుకోకూడదు, ఓన్లీ నటన మాత్రం. వాడికి ఫుల్ తెలివితేటలు ఉంటుంది. కానీ ఆ తెలివితేటలు అమ్ముకున్నాడు 100-200 అలిస్తే దాంతో ఫుల్గా తాగి పడుకునేలాగా మనం. వాడికి తాగడం తప్ప ఏ ఆలోచన ఉండదు. ఇప్పుడు వాడి స్టోరీ మీకు చూపిస్తుంది. ఓకేనా? చూసి ఎలా ఉందో చెప్పండి. ఏం రావాలి ఏం రాసు పొలాల్లో నీళ్ళు బిల్లు బరాబరి మంచిగా మరి అన్ని మంచిగా ఉన్నాయి. కోతకు వస్తాయినా ఇప్పుడు నీళ్ళు మంచిగా ఉండాలా? చూడు మంది ఒక్కొక్కరు కూడా మిషన్ పెట్టారు. ఇంకేం సురాయ మరి పోతారు స్టార్ట్ అయినాయి. మన వస్తుంది ఇంకా వారం 10 రోజుల మంచి నిగ్రహం చేసుకుంటున్నాడు. తినకు పట్టేలా నేను అంతే కొత్త నడుస్తున్నాయి కదా మంచిగా. పోయేటోడు తాగపోతే సాగాడు కదా పాడిగాని ఇంకోడు ఇప్పుడు పట్టపగలది కాకుండా ఆయనకేంది లేచిన సారి తాగుడు ఉండాలా? ఇంకా చేతిలో పట్టుకుని పోతున్నట్టున్నాడు బాబు. దునియా కాలం అంతా ఆగమైపోతున్నది అని పిల్ల అర్జెంట్ పిల్లలు అంత నీకేం పని వాడే పట్టేలా? నేను లేనా ఏమైనా పని ఉంటే నేను చూసుకుంటా. ఏం పని చేయాలా? నేను చూసుకున్నట్టే ఉన్నది. ఏం చేస్తాడు మరి మన అంకాయ తోటల అంకాయలు చెప్పగలిగి లేబర్కి పెడితే 8 పాటిన రోజు ఒక్కొక్కరు ఒక 5 కిలోల మీద ఎప్పకొచ్చారు. ఎట్లా చేస్తారు? మీకు తెలుస్తాయి. అందరు ఐడియాలు ఉన్నాయి. రాడు తాగుతాడు కానీ అందరు బలి ఐడియాలు ఉంటాయి అని విను నువ్వు. రావు పట్టేలా పని అయితే కూడా వచ్చింది. ఆయనకే దొరకస్తా. ఆడే ఏదో ఒకటి మనకు సలహా ఇస్తాడు. రే సాయిగా రే తాగుబోతు సాయిగా పట్టేలు రమ్మని తిండ్రా. పని ఉందంటేమో రా. పటేలా నమస్తే. నమస్తే నమస్తే. తెలుసురా? ఏం లేదురా, నీకు ఐడియాలు అన్నట్టు పిలిచిన ఏం లేదు. నేను ఎక్క దక్కండి ఎకరం 2 ఎకరాల దాకా అంకాయలు వేసిన ముళ్ళ అంకాయలు. నేను మొన్న పోయినా అయితే చెంపాలుగా వచ్చినాయి. మంది పిలిస్తే అసలు ఒక్కొక్కరు 5 కిలోలు 10 కిలోల కంటే ఎక్క చెప్పకొచ్చిర్రా. ముళ్ళు ఉంటాయి కదా? అరే ముళ్ళుంటే గంట చెప్తారు. 5-10 కిలోలు చెప్తారు. వల్ల పోనీ వీళ్ళకు అద్దా అని చెప్పి పొరుగురికి వెళ్ళొచ్చి కైకిలో వెళ్దామంటేనేమో మన ఊర్లో కండిషన్ ఉన్నది, ఊర్లకే పిలాలని నిర్మాణం చేసారేమో. మరి ఎట్లా చేయాలి ఇప్పుడు చెప్పు? వీళ్ళకే పిలాలా? వీళ్ళు ఏం చేస్తారు? నీ వైపు కాకుండా మాకే పిలుస్తారు. రేపు మాకు ఇట్లా 2-3 రోజులైరా అసలు ఊడనే కాసింది పని. పని ఓడిసేది సారా ఏదైనా చెప్తావు అన్ని పిలిచిన అట్లా. కానీ 500 అవుతాయి. దేనికి ఐడియాకు నీకు పని కూడా అంత అట్లనా? ఎవరో అయింది బాగున్నది. అట్టే తాగిపోతు వెళ్ళాడు. అందరి దగ్గర గురించి 500 1000 పోని 500 పోతుంది. కానీ అరే నువ్వు అడిగినా ఇస్తా. దానికి ఏం టెన్షన్ కానీ ముందు పని కావాలా? అది కూడా పని పక్క కావాలా? నువ్వు అడిగిన డబల్ ఇస్తారా? ఈ మాటలో మంచిగా ఉన్నది. పని అయినాక నీ పైసలు పని అయినాక ముందు ప్లాన్ ఏందో చెప్పి నువ్వు పడేలా కిలో కింద ఇస్తా అని చెప్పు. అదే పని అవుతుంది. ఆ ప్రయత్నం కూడా అయిపోయిందిరా. పని కూడా నీకచ్చను. ఇంకేమో ఎవరో వేరు ఊరు అయితే రారు. మాకే ఉంటది పని. ఇంకా 4 రోజులు అన్నాడు అనుకున్నట్టున్నారు. అది కాదు, ఇంకేదైనా ఉంటే కొత్త ప్లాన్ చెప్పు. పడేలా ఈ ఐడియా అయితే ఓడికి మించింది ఉండదు. ఏది ఈ పని అయితే ఆగదు. ఇక చెప్పు కదా. అది వంకాయలు ఇప్పుడు మనకు వచ్చే లేబర్ అందరికన్నా ఎక్కువ కింటలు తెంపుతాడు. కింటల్ మీద తెంపుతాడా? 1 కిలో ఎక్కున్నా సరే కింటలు 50 కిలోలు చెప్పకచ్చిన కుక్కలు తెంపకపోని ఈ ప్లాన్ అయితే నువ్వు చెప్పు కదా. అలాగూ ఈ ఐడియా అయితే 500 ఎక్కిస్తా అని చెప్పుకోనికి. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఓడెక్క తెంపుతా అంటే కింటల్ కంటే ఓ లెక్క 500 1 కిలో ఎక్క తెంపినా సరే ఒక్కొక్కరికి 500 ఇస్తా అని చెప్పు. కైకిలు కాక 500 లెక్క. ఈ పని ఎట్లా కాదు నేను చెప్తా. విన్నావురా? ఈ మాట పోయి నువ్వు కైకిలో చెప్పేసాలా? అర్థమైందా? ఓళ్ళైతే కింటల్ కంటే ఎక్కువ చెప్తారు.
కైకిలు కాక 500 ఎక్కిస్తారని చెప్పాలా ఓ చెప్పు ఇక ఓ అరే శివాసీను ఇట్రా. అరే ఏం రానిది నువ్వు పని ఏం పని చేయని పనిలో ములాంకెళ్ళేసి చేతికి ముళ్ళు గుర్తాయి ఏదో పని ఏమోడకేసి సాయంత్రం వచ్చి పటేల్ చేయడు సార్ మాకు చెప్పు నీ భార్య చెప్పు మళ్ళా వచ్చి పటేల్ సాయంత్రం వచ్చి మా కొడు వరుతాడు. నేను అందుకోసమే వచ్చిన మీ పని కావడానికి. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి పొద్దున్న దాకా తెంపితే మా అంటే ఎన్ని కిలోలు తెంపుతారు అంటే? అరే తాగూరు సార్ మా అంటే ఇద్దరం అయితే రోజుకి 80 కిలోలు తెంపుతాం. పొద్దుగాల నుంచి అయితే తినకుండా తాగకుండా అయితే 80 కిలోలు తెంపుతాం మేము. నేను పటేల్ కు మాట్లాడొచ్చిన పొద్దున్న దాకా ఓడైతే కింటాల్ కన్నా కాంకాయలు తెంపితే అలా కైకిలు కాక 500 ఎక్కిస్తా అని చెప్పిండు. 500 ఎక్కిస్తాను ఎంతనారా కింటలు తెంపుతామారా 70 కిలోలు తెంపుతే గొప్ప మీకు ఏదైనా ఉంటే ఐడియా ఉంటే చెప్తారు సార్ మాకు జరా. ఏం లేదు చెప్తా గాని మీరు మంచికి 200 తీసుకొని 500 100 నాకు ఇవ్వాలి. అరే 100 ఇద్దాం రా. సరేరా పోతే 100 చెప్పి. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి మంచికి 70-80 కిలో అయితే తెంపుతారు కదా గట్టిగా తెంపితే. అయితే ఇప్పుడు 80 కిలోలు నువ్వు తెంపుతున్నావా అలాగే 20 కిలోలు నీకు ఇది ఇస్తాడు. 20 కిలోలు ఇస్తాడా? నీకు కింటాలు అయితే అర్థమైందా? ఇది 50 కిలోలే ఉంటాయి. సో నువ్వే 100 కిలోలు తెంపినట్టు చెప్తావు పటేల్కు. ఫస్ట్ నువ్వే వస్తావు 500 రూపాయలు నీకు వచ్చేస్తాయి. అలా మంచి 200 మీరు తీసుకున్నా 100 ఇవ్వాలి. సరే ఇస్తాం. రైట్ చెప్పిన ఐడియా కరెక్ట్ ఉంది కదా? ఏదో ఓలో చెప్పద్దు మళ్ళా. ఓలో చెప్పాము నువ్వు ఓలో చెప్పావు తాగుతావు నువ్వు ముందు అంటే నువ్వు ముందే తాగి తాగుపోతేనే కానీ మాట మీద నిలబడేటోని నేను తాగబోతు నికాసన తాగబోతుంది. చాలా సెకలు ఉన్నారా నీలో పని కానీ చేరి ఓలో చెప్పు మా కడుపున కొట్టకి కొట్ట పని అయిపోతుంది. సరే తొందర చెంపురా బాబు 500 రూపాయలు అంట మనకు. ఎవరో చూస్తువా తాగబోతు ప్లాన్ ఎంత పని చేసింది ఎప్పుడే కథ ఇంత పొద్దుకే మొత్తం తెంపుడు అయిపోయినాయి. ఇక ఒక్కడు కూడా కింటలు తక్కువ తెంపకొచ్చాడు చూసినావా అని విలువరే అని పిలుచుకురా బాబు ఇస్తాను కదా సద్య అయితే ఇస్తాం కలుకన్ని ఇస్తాం పిలు సాయిరే సాయిగా ఇట్లా మాటలు ఉన్నాడు చూసినా. పటేలా నేను చెప్పినట్టు పని అయిందా మరి? చాలా గొప్ప పని చేసి మెచ్చుకోవాలరా. ఈ రోజుల కనుక ముందు ఇంత పొద్దుగా అయిపోయిందిరా పని. తాగబోతా అంటారు కానీ నీకు ఈ ప్లాన్లు మస్తు ఉన్నాయిరా. ఇగో నువ్వు నీకు ఇస్తా ఇగో 500 నీకు 1000 రూపాయలు ఇస్తా. ఇప్పుడు సద్యకైతే కళ్ళు తాగాలి పో మళ్ళా పొద్దుకురా నీకు ఇస్తా పంపి మరి పంపించా ఇంత నుంచి పంపిస్తా పోను. చూడరా రే తాగబోతా అంటారు కానీ ఆడు తాగకపోతే ఆడొక కింగురా. ఆడు తాగుంటేనే ఇట్లా అయిపోతున్నాడు. ఆయన దగ్గర ఉన్న ప్లాన్లు నీ దగ్గర నా దగ్గర ఉన్నాయిరా. మరి తీసి పడేది ఎప్పుడు తాగబోతాను. అర్థమైందిరే. ఏమైనా ఇంకా నీ పైపు చదువుడు కాలేదా? మేము అంకెల్ ఎంపీ ఇంటికి వచ్చేసినాం. పటేల్ 500 ఎక్కిచ్చింది కదా మాకు. కైకిలో చక్కగా ఇయ్యాడు నీకు 500 ఎక్కిచ్చిండా? సరే బుక్కర్ తిన్నాడు మరి. సిరానా 100 రూపాయలు అయినాయి. అరే నువ్వు చెప్పినట్టు పని మాత్రం సక్సెస్ అయిందిరా. ఓళ్ళకి చెప్పకు సరేనా? రోజు కష్టం చేసి తాగుపోతానికి ఇసేయండి పైసలు నాకు అర్థమే కాదు. పాగన్ మోకుందా పొదలో ఏం జరిగిందో నీకు తెలుసా? నీకు అసలు ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి మంచికి 70-80 కిలో అయితే తెంపుతారు కదా గట్టిగా తెంపితే. అయితే ఇప్పుడు 80 కిలోలు నువ్వు తెంపుతున్నావా అలాగే 20 కిలోలు నీకు ఇది ఇస్తాడు. 20 కిలోలు ఇస్తాడా? నీకు కింటాలు అయితే అర్థమైందా? ఇది 50 కిలోలే ఉంటాయి. సో నువ్వే 100 కిలోలు తెంపినట్టు చెప్తావు పటేల్కు. ఫస్ట్ నువ్వే వస్తావు 500 రూపాయలు నీకు వచ్చేస్తాయి. అలా మంచి 200 మీరు తీసుకున్నా 100 ఇవ్వాలి. అబ్బా తాగుపోతే నాకు ఊరే పగొట్టదు కదా. పాటలు పని అయిపోయా నీకు 500 ఎక్కచ్చా?